రైట్, ఇక ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్తే అండి. మనం ట్రంప్ వ్యవహార శైలిని చూస్తున్నాం, రోజుకు రకంగా మాట్లాడుతున్నారు. అండ్ గత వారం రోజులుగా కూడా మీరు మా ఛానల్లో కాకుండా చాలా ఛానల్స్ లో దీనిపై డిస్కస్ చేస్తున్నారు. సో నిజంగానే భారత్ అనేది రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపేసింది అనుకోవచ్చా, లేకపోతే ఓన్లీ వార్తలు వస్తున్నాయి అబద్ధం అనుకోవచ్చా? ఏమంటారు మీరు ట్రంప్ చేసిన వ్యాఖ్యలని? ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఒక్కోసారి ఆలోచించేస్తాడు, ఒక్కోసారి ఆలోచించేది, అది ఆయన ఇష్టం, మనం పట్టించుకోకూడదు. కానీ నిన్న సాయంకాలం నుంచి రష్యా అమెరికా మధ్యన తీవ్రమైన పరిస్థితి మారిపోయింది కదా. ఇప్పుడైతే గత 2 రోజుల నుంచి రష్యన్ మాజీ ప్రెసిడెంట్ మెడ్వెడేవ్ ట్రంప్ను విమర్శిస్తున్నారో ఆయన తిరిగి విమర్శించుకోవటం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఈ మాటలు న్యూక్లియర్ యుద్ధం అవ్వట్లేదు, కానీ ఇద్దరు ఒకరి మీద ఒకరు న్యూక్లియర్ అటాక్స్ చేస్తామన్నట్టుగా చెప్పారు. నిన్న రాత్రి డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ న్యూక్లియర్ సబ్మరీన్స్ ని రెడీ అయిపో రష్యాను ఫేస్ చేయమని చెప్పాడు. ఈ 10 గంటల్లో ఎంతో మార్పు వచ్చేసి వాణిజ్యం చమురు గురించి ఎవరు మాట్లాడుతుంది, వాళ్ళు యుద్ధం చేస్తారా చేయరా, అంతవరకు వెళ్తారా అని వచ్చేసింది. తప్పకుండా అది తర్వాత సీరియస్ అయ్యే విషయం. వాళ్ళిద్దరూ స్నేహం ఉండటం కష్టం, కానీ రష్యా అమెరికా లెక్క పెడతాదంటే లెక్క పెడతారు. అమెరికాకి రష్యాకి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి గత 3 రోజుల క్రితం నుంచి ఈ విమర్శలు జరుగుతున్నాయి ఒకరి మీద ఒకరు. ఆ కోపంతో రష్యాని మీద ఎకానమీ ఏం లేదు, చచ్చిపోయింది, అలాగే భారతదేశం కూడా చచ్చిపోయింది, మీ ఇష్టం వచ్చినా చేసుకోండి, భారతదేశం మీ దగ్గర చాలా తిట్టాడు. వాళ్ళ మీద కోపం మన మీద చూపెట్టాడు, రష్యా మీద కోపం. లేటెస్ట్గా నేను చెప్తున్నాను కదా, న్యూక్లియర్ యుద్ధం అవుతుందని చెప్పలేదు, కానీ 1990 తర్వాత రష్యా అమెరికా ఒకరి మీద ఒకరి యుద్ధం చల్లారిపోయారు, విరోధం చల్లారిపోయింది. మళ్ళీ 35 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం న్యూక్లియర్ అలర్ట్ అమెరికా చేయటం, రష్యా కూడా చేస్తారు. సో మారిపోయింది పరిస్థితులు. ఇది ఎలాగా తిరుగుబాటు వస్తుంది, ఎలా తిరుగుతుంది ఇంకా చెప్పలేం. కానీ భారతదేశం వెంటనే రష్యా నుంచి చమురు కొనటం ఆఫ్ చేసే అవసరం కూడా లేదు. తర్వాత ట్రంప్ ఏదో టారిఫ్లు వేసాడు 25% భారతదేశం మీద అని అందరూ బాధపడుతున్నారు, కానీ ఒకటి మర్చిపోతున్నారు, ప్రతి దేశం మీద వేసాడు, మన మీద వేసాడు. ఇంకా మనం మాట్లాడుతున్నాం అంటే ఏదో అగ్రిమెంట్కి వెళ్దామని పరిగెత్తుకుని కాళ్ళు చేతులు పట్టుకోవడానికి వెళ్ళలేదు కొన్ని దేశాల్లాగా. అదే ఆశ్చర్యం కూడా వాళ్ళకి, భారతదేశం ఎంత మొండిగా ఉంటుందా అని. సో ఇప్పుడు ట్రంప్తో మనకి అగ్రిమెంట్ వస్తే మంచిది, లేకపోతే చేసేదేం లేదు. అన్ని దేశాల మీద టారిఫ్ వేసాడు కదా, మన మీద 25 వేసాడు, కొన్ని దేశాల మీద 15, కొన్ని దేశాల మీద 50. అన్ని దేశాల మీద వేసినప్పుడు మనకు ప్రత్యేక నష్టం ఏముండదు. ఉదాహరణగా సిమెంట్ బస్తా ఇంకో 100 రూపాయలు ఖర్చు అందరికీ అవుతుంది అని గవర్నమెంట్ ఆర్డర్ వేస్తే అందరూ ఒక స్థలంలో, ఎవరికి అడ్వాంటేజ్ లేదు కదా. భారతదేశం ఆ పరిస్థితిలో ఉన్నది, పెద్ద కరిగిపోయి మన ఆర్థిక వ్యవస్థ మునిగిపోయేదేం కాదు, కొద్దిగా కష్టాలు ఉంటాయి అంతే. ఇది మనకు పెద్ద ఆశ్చర్యపోయి లొంగిపోయే పరిస్థితి కూడా కాదు. చూద్దాం, మాట జవాబు భారతదేశం ఏం చెప్పలేదు, నిశ్శబ్దంగా ఉన్నది, నిశ్శబ్దంగా ఉండాలి. మనం అగ్రిమెంట్ మీతో మాట్లాడుతున్నాం, సెటిల్ అవుతానని ఆశిస్తాం అంతే. మా ప్రయోజనాలు, 3వ దేశంతో మా సంబంధాలు మీరెవరు మాట్లాడటానికి వీల్లేదని కూడా చెప్పాం. సో చమురు మనకు కొట్టడం కంటిన్యూ అవుతుందా ఆగిపోతుందా అంటే కొన్ని రోజులు గ్యారెంటీగా కంటిన్యూ అవుతాయి. వాళ్ళు ట్యాక్స్ వేసినా ఏం వేసినా అమెరికా మీద పట్టించుకో. తర్వాత ఇది ఎలా చూడాలంటే, కొన్ని దేశాల మీద ఇలా టారిఫ్ వేయగానే కొరియా, జపాన్ వాళ్ళు పరిగెత్తుకుని ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోవటం, ఫోన్ ఎత్తి మాట్లాడి అయ్యో ఏం చేయొద్దండి నేను తొందరగా చేస్తామని బ్రతిమాలటం చేసుకోవటం. ఆ ట్రంప్ భారతదేశం కూడా అలా చేస్తాడు అనుకున్నాడు, అది చేయలేదు. అది పెద్ద షాక్, చేయలేదు. భారతదేశం ఏమిటి ఎలాంటి దేశం ఇప్పుడు మెల్లిగా అర్థం చేసుకుంటారు. చాలా మొండిగా ఉంటారు. మొండిగా ఉండే పరిస్థితి మనకున్నది, అవసరం ఉన్నది. ఎందుకంటే అమెరికాలో వేసిన వీటు, ఈ పాలు, పెరుగు, ఈ ప్రాజెక్ట్స్ అన్ని భారతదేశానికి చౌకగా వస్తే మనం ఆపలేం.
అంతా పోతారు రైతాంగం, కానీ ఒప్పుకోం. ఏం వచ్చినా ఏం రాకపోయినా కొన్ని కండిషన్స్కి భారతదేశం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. తప్పకుండా తేడాలు వస్తాయి, కానీ ఆ తేడాల వల్ల మనం ఏం కరిగిపోయేదేం లేదు. మన గవర్నమెంట్ ప్రతినిధి చెప్పినట్టుగా మనం ఎప్పుడూ ప్రయత్నం చేస్తాం అమెరికాతో మంచి సంబంధం ఉండటానికి. చాలాసార్లు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చింది, ఈసారి కూడా వచ్చింది. నేను ఫేస్ చేసి చక్కగా ప్రయత్నం చేస్తాం అని చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది ఏమవుతుంది, ట్రంప్ చేయగలిగేది ఏమున్నది? ఇంకో 5% పెంచుతాడా, తగ్గుతాడు అనుకుంటా అగ్రిమెంట్ వచ్చేటప్పటికి. ఎందుకంటే మొండిగా ఉంటే భారతదేశంతో అంతా పోతాదని తెలుసుకుంటాడు మెల్లిగా. బట్ పుల్లారావు గారు, భారత్కి ఇటు రష్యా అవసరమే, అలాగే అమెరికాతో కూడా అవసరమే. సో రష్యా చమురు కొనొద్దు, అవసరమైతే మేమే ఇస్తామని చెప్తున్నాడు ట్రంప్. సో భారత్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు? ఆ ధరకి ఇవ్వగలదా? ఇవ్వలేదు కదా. ఎస్, రష్యా ఇంటర్నేషనల్ మార్కెట్కి 60% ఇస్తున్నారు, వీళ్ళు ఇంకా 20% పెంచి ధరిస్తా అంటున్నారు. ఎంతో దూరంలో ఉన్నాయి చమురు. మనకి అమెరికా నుంచి రావటానికి డబుల్ ద డిస్టెన్స్ ఇక్కడికి రావటం రష్యా నుంచి. సో ఆ ధరకి ఇస్తాగా ఇవ్వలేదు. అందువల్ల ఇది సాగదు, లొంగం. అన్నిటికంటే ముఖ్యం అగ్రిమెంట్ కూడా కష్టంతో వస్తాయి. నిన్న మొన్న వారం రోజులు బట్టి అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్ వాళ్ళ రాజకీయం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పెద్ద తెలిసిన వ్యక్తులు కాదు, బిజినెస్ నుంచి ధనవంతులు వచ్చారు, వాళ్ళిద్దరికి మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, భారతదేశం తొందరగా కన్క్లూడ్ చేయట్లేదు, తొందరగా కన్క్లూడ్ చేసే మనిషి పంపాలి అంటారు. ఎవరు పట్టించుకుంటారు అలాంటి మాటలకి? వాళ్ళకి ఈ మర్యాదలు గౌరవాలు తెలీదు, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే చైనా కూడా రష్యా నుంచి భారతదేశం కంటే ఇంకా ఎక్కువ కొంటాను, కానీ చైనా మీద ఇంతకీ ఏమయ్యారు? చైనా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను, మీరు పిచ్చి పిచ్చిగా ఏమైనా చేస్తే మీకు మేము ఎక్స్పోర్ట్ చేసే కెమికల్స్, రేర్ అర్త్ అంటే కొన్ని వాల్యుబుల్ మినరల్స్, మ్యాగ్నెట్స్ పంపడం మానేస్తామన్నారు. మానేస్తే అమెరికన్లో 50% పెద్ద ఫ్యాక్టరీలు అని మూసేయాలి. అందువల్ల మాట్లాడకుండా కూర్చున్నారు అమెరికా. చైనాను ఏం చేస్తుందో చూడాలి. రష్యాని అనుయుద్ధానికి తయారైన అమెరికా, రష్యా ఏమవుతుందో చూడాలి. అది చాలా ముఖ్యం అనుకుంటున్నాను నేను. ఆ డెవలప్మెంట్ ఇద్దరి మధ్యన ఉన్నదంతా చెడిపోయింది. ఏదో స్నేహంగా ఉందాం చేద్దామని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు, పని అవ్వదు. సో భారతదేశం అమెరికా కాదు రష్యా చమురు కొనేది. ఇప్పుడు రష్యా అమెరికా ఏం చేస్తారు, ఎంతవరకు వెళ్తారు వాళ్ళ విరోధం, అది మనం ఎదురు చూడాలి.